కొంచెమైనా ప్రమాదమే. ఏంటంట? కొంచెమైనా కొంచెమేగా, కొంచెమైనా మాట్లాడరేమండి. కొంచెమైనా ప్రమాదమే. కొంచెమే కదండి. ఆ కొంచెమైనా ప్రమాదమే. విషం కొంచెం చాలదా? డబ్బాలు తాగాల? కొంచెమైనా. ఇప్పుడు ఉప్పు కొంచెమేనండి, ఎక్కువైందంటే తినాలనిపిస్తుందా? అంత పాడైపోద్ది. కొంచెం ఎక్కువైనా ఇబ్బందే, కొంచెం తక్కువైనా ఏది ఉప్పు. అవునా కాదా? కనుక కొంచెమేనండి తాగానంటే, ఆ కొంచెం తాగిన వాడిని ఏం చేస్తుందంటే తెల్లారేసరికి మందు షాపులోకి వెళ్ళకపోతే ఉండలేకపోతున్నా. మొదట కొంచెమే, మొదట సింపుల్గానే. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం అంటుంది కొంచెమైనా ప్రమాదమే. కనుక ఇది కొంచెమే కదా, కొంచెం సేపే కదా, రవ్వంతే కదా అని నిర్లక్ష్యముగా మనము పొరపాటును కూడా ఉండకూడదు. ఆ కొంచెమే, నేను కొంచెం సేపే కదండి ఆంటీ వాళ్ళ దగ్గర పోయి ఉంది అంటారు ఒక్కొక్కళ్ళు. నీ భర్త కాదన్నప్పుడు నువ్వు కొంచెం సేపు అయినా ఆంటీ దగ్గర పోయి ఉండొచ్చా? ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా? కొంచెమే నీ కుటుంబాలను పాడు చేస్తుంది. కొంచెమే మీ జీవితాలను విచ్ఛిన్నం చేస్తుంది. కొంచెమే చాలా ప్రమాదమైంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ కొంచెమే అనే మాట మనల్ని ముంచేస్తుంది. అక్కడే మనం మోసపోతాం, ఆ కొంచెం అన్న దగ్గరే. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యము నుండి చదువుకుందామండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై అపాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. స్తోత్రము కలుగును గాక. పండగ ఎలాగ ఆచరించాలంట? పులియని రొట్టెలతో. పులిపిండి కొంచెమైనను ఏం చేస్తుంది? అంత ముద్దంతా పాడు చేస్తుంది. పులిసిన అనుభవం అనగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చెడు స్వభావము, చెడు తలంపులు. పులిసిందంటే చెడిపోయిందా మంచిదా? చెడిపోయింది. అది ఆ వాసన కూడా, ఆ వాసన చూడాలనిపిస్తుందా? దేవుని వాక్యం అంటుంది, నా ప్రియమైనటువంటి వారులారా, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిపిండి కొంచెమైనను ముద్దంతయు. చూడండి, పండగలకి చాలామంది తిరణాలకి, పండగలకి, జాతరలకి ఏం చేస్తారు? పురుషులు, లోకస్తులు ఏం చేస్తారు? మాకేం తెలుసండి జాతరల సంగతి, తిరణాల సంగతి, మాకు చెప్పొద్దు, మాకు తెలవదు అంటారా? ఊరికే మీ ఐడియా చెప్పండి, ఏం చేస్తారయ్యా?
ఎవరనేది ఆ మాట? పండగకి ఇక భార్య కూడా, ఇంకా తెలంగాణలోనైతే మనం వాళ్ళని తక్కువ చేయటం కాదు కానీ వాళ్ళ యొక్క మర్యాద, వాళ్ళ యొక్క వాల్తి అది. ఇంట్లోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తెలంగాణలో కదా, ఆంధ్రాలో కూడా చాలా చోట్ల స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, ఇంట్లోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అయితే వాళ్ళ దగ్గర ఏ వాసన వచ్చిద్ది? మంచి వాసన వచ్చిద్దా? పులిసిన వాసన. పులిసిన వాసన. వాడు అంత దూరం ఒక్కొక్కడు అది దాగి మళ్ళీ దానిపైన పాన్పరకానో దానిపైన కైనీనో వేస్తాడు. చూడండి, అంత దూరం ఉన్నా కూడా పులిసిన వాసన. మీరు సినిమాకి వెళ్ళిన అనుభవాలు మీకుంటే, ఉదయం ఆట కానీ మ్యాట్నీ ఆట కానీ వెళ్తే ఆ నేల టికెట్ బెంచ్ టికెట్లకి అంతగా గాలి దోలం. ఇప్పుడు అన్నీ ఏసీలు గీసీలు అయినాయిలేండి. మా కాలంలో ఏసీలు ఆడున్నాయి, ఆ ఫ్యాన్లు కూడా సరిగ్గా తిరిగితే తిరుగుతాయి, లేకపోతే లేదు. ఈ నేల టికెట్కి బెంచ్ టికెట్లకు వచ్చే రకాలంతా ఎవడంటే సరిగ్గా వాడు రోజు స్నానం చేసే రకం కాదు. వాడంతా రోడ్డు పక్కన ఉండేటువంటి వాళ్ళు. అంతగా శుభ్రత తెలియనటువంటి, శుభ్రత చేసుకోవటానికి ఆలోచన లేనటువంటి వారు. ఆ సినిమా థియేటర్ వదిలినప్పుడు, వెళ్ళేటప్పుడు ఏముండదు, ఆ వదిలినప్పుడు ఉంటుంది, ఒకడి భుజానికి ఒకడు తడతా ఉండాల. ఆ ఇరుకులు ఆ గేటు తీశారనుకోండి, అందరు ఒకసారి బయటకు వస్తారుగా, ఒకడినొకడు ఒకడెనక ఒకడే అది భయంకరమైన పులిసిన వాసన. చూడండి, మనిషి ఈ శరీరము, నీవు ఒకరోజు ఒక పూట ఒక రోజున్నర పొరపాటున నువ్వు స్నానం చేయకపోతే నీకే ఎలుక చచ్చిన వాసన వస్తుంది, రాదా? ఎలుక చచ్చిన వాసన వస్తుంది, అంత భయంకరమైనది. అందుకని పులిపిండి లేనివారంటే చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, అవి త్రాగుబోతా, అది జోదమా, అది ఆ సినిమాలా, ఇంకొకట మరొకట లోక సంబంధమైనది అంటున్నాడు. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద ఉటకై. పులిపిండి కొంచెమైనా చాలు, ముద్దంతా పాడు చేస్తుంది. నీకు చిన్న అలవాటు చాలు, దేవుని రాజ్యానికి వెళ్ళకుండా చేస్తుంది. చిన్నదే. ఆ మధ్య తిరుపాల సార్ గారు ఉన్నారు, డిఎస్సి ఎగ్జామ్స్ రాశాడు. అందరూ అనుకున్నారు ఇక ఆయనకి తప్పనిసరిగా జాబ్ కొట్టేశాడు, వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ ఆయనకి అరలో ఇంకొక అరంట, అరలో సగం అంటే పావులో కొంచెం చిన్న పాయింట్, ఒక్క అర పాయింట్ తగ్గినందుకు ఆయనకేమి రాలా? కొంచెమే కదా, కొంచెమే నా ప్రియమైన దేవుని బిడ్డ. కొంచెం సేపు, ఒక్క నిమిషం చాలు నీ జీవితాన్ని తారుమారు చేయటానికి. కొద్ది సమయం చాలు. కొంచెము పిండి ముద్దంతా ఏంది ఇది ఇట్లాగుంది, అది కొద్దిగా పొద్దుడుదుంటే రాత్రిదుంటే దానిలో ఈ కడుపాత్రం ఏంటంటే పడేయటానికి నాలాంటి మైండ్ వాడు అంతే, ఎందుకులే పడేసేదని తీసుకెళ్ళి నువ్వు ఆ రాత్రి వేసావనుకో ఏమైద్ది? చెప్పండి అమ్మలారా, వంటగదులు తిరిగేవాళ్ళు, ఆ కొంచెం పడేస్తే పోయేది, అది పోద్ది, ఇది పోద్ది, ఇంకా తిట్లు బ్యాండు మేళాలు మోగుతాయి ఇంట్లో యజమానుల చేత. స్తోత్రం కలుగునుగాక, చెప్పండి హల్లెలూయా. ఆ ఫ్యాన్ వేసుకోరమ్మా, ఆ ఫ్యాన్ వేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనేమంటానంటే పులిపిండి లేని వారైనా అంటే చెడు తలంపులు, చెడు అలవాట్లు చిన్నవి చాలండి. మనం అనుకుంటాం సీరియలేగా చూస్తే తప్పే ఉంది అనుకుంటాం, వార్తలే కదా వింటే తప్పే ఉంది అనుకుంటాం, అవి కూడా తప్పే.
ఒక్కొక్క దైవజనులను నేను చూస్తే మంచి డబ్బు ఉన్న వాళ్ళే, వాళ్ళ ఇంట్లో టీవీ మాత్రం ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఉంటే తప్పేం కాదు, టీవీ ఉందంటే తప్పేం కాదు. దాన్ని వాడుకునే విధంగా మనం వాడుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో టీవీ లేదుగా, టీవీ లేదు అంటే అది ఉంటే అది గీరతానే ఉంటుంది, లేకపోతే హల్లెలూయా అసలు ఏ పేసి లేదు. అంటే కొంచెం అదేం తప్పు పాస్టర్ గారు అంటారేమో. నేనంటలా, బైబిల్ అంటుంది నా ప్రియమైనటువంటి వాళ్ళారా. మనకి అడ్డుబండ వేయటానికి, దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఉండటానికి, ఆశీర్వాదం మన ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా ఉండటానికి కొంచెం చిన్న పొరపాట్లు చాలు. అందుకని దేవుని వాక్యం అంటున్నది, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. స్తోత్రము కలుగునుగాక. ఆ పాత రోత జీవితం నీలో కనిపించకూడదు. ఆ రక్షించబడినప్పుడు, ఆ బాప్తిసం పొందినప్పుడు, ఆ లోక సంబంధంగా తిరిగినటువంటి అలవాట్లు, ఆ చతుర్లు, ఆ తిట్లు, ఆ రకరకాల కార్యక్రమాలని తీసి పారవేయండి. ఎందుకంటే అది కొంచెమే ముద్దంతా పాడు చేస్తుంది, నీ జీవితాన్ని అంతటిని పాడు చేస్తుంది, నీ కుటుంబాన్ని అవకతవకలు చేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము దేవుని వాక్యము ఈ 6వ కూడికలో ఏం మాట్లాడుతుందంటే, పులిపిండి లేని వారిమిగా ఉండాలంటుంది. పులిపిండి లేని వారిమిగా అంటే ఏ చిన్న పొరపాటు కూడా లేకుండా ప్రభు సన్నిధిలో పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. రేపొద్దున అయ్యా అమ్మ అంటే మొరపెడితే కుదరదు నా ప్రియమైనటువంటి వాళ్ళారా. అందుకే పాస్టర్ గారు, అందుకే ఈ కూడికలు, అందుకే ఈ సమావేశాలు, అందుకే ఇది నాకు చెప్పలేదంటానికి వీలు లేదు. నిర్మోహమాటం లేకుండా, కల్తీ లేకుండా వాక్యం చెప్పిన దగ్గరికి కొంతమంది రారు. ఎందుకంటే వారికి ఆ మాటలు వినసొంపుగా ఉండవు, వారిని అది ముళ్ళు కర్ర పెట్టి కొట్టినట్లుగా ఉంటుంది కనుక వాళ్ళు దూరంగా ఉంటారు. ఎక్కడో పట్టించుకొని కాడో, లేకపోతే ఒక పెద్ద సంఘంలోనికి వెళ్ళామనుకో, నీవెవరో ఆయనకి తెలియదు. ఇప్పుడు నేను అనుకో అంతా చూస్తూ ఉంటాను కదా, ఈ మనిషి నన్నే అంటున్నాడు అనుకుంటారు. పొరపాటును కూడా నేను ఏ రోజు కూడా కావాలని ఎవరిని, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సరిచేయటానికి కొంచెమే కదా, కొంచెం చాలు నా ప్రియమైన దేవుని బిడ్డ. పాడైపోయినట్టే. ఆ పాడనేది కొంచెమైనా మరింతైనా ఇక పాడు కింద లెక్కే. అందుకనే మీరు పులిపిండి లేని వారై ఉండండి. ముద్దంతా పాడు చేస్తుందంటే నీ భక్తి అంతా పాడు చేస్తుంది, నీ విశ్వాసం అంతా పాడు చేస్తుంది, నీ ఆశీర్వాదం అంతా పాడు చేస్తుంది, దేవుని దగ్గరికి ప్రవేశించేటువంటి అర్హతను కోల్పోయేటట్లుగా చేస్తుంది. రేపొద్దున తలబొట్టుకొని అయ్యో అనాలి. కనుక మనము ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పేది ఏమిటంటే, పులిపిండి లేని వారిమిగా ఉందుముగాక. ఏదైనా ఆ పాతదైన పులిపిండి ఉంటే తీసి కొత్తదానిలో కలపమాకండి. హల్లెలూయా. తీసి కొత్తదానిలో కలపమాకండి. అది ఇది రెండు, పాతది కొద్దిగా ఎక్కువ ఉండేది, రాత్రిది ఎంత ఉంటుంది కొద్దిగాగా, అప్పుడు చేసుకుంది ఎక్కువగా, అది ఇది కలిపితే ఏమైందంట, రెండు పాడైపోతుంది. కనుక అది తీసి పడవేయండి. స్తోత్రము కలుగునుగాక. రెండవదిగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయాన్ని చూద్దామండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదామండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. బుక్కావాణి తైలములో
చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. స్తోత్రము కలుగును గాక. చెప్పండి, నాకెళ్ళి చూడండి. హల్లెలూయా. అందరు చెప్పదామండి హల్లెలూయా. బుక్కావాని తైలం అంటే అత్తర సీసాలు అమ్ముకునేవాడు, తైలము అనగా మంచి మంచి సువాసన గల పొడులు అమ్ముకునేవాడు. వాడి దగ్గర ఎలాంటి వాసన వస్తుంది? అంత దూరంగా ఉండగానే అబ్బా భలే వాసన వస్తుంది. ఆ మధ్య నేను ఒక స్ప్రే కొట్టుకొని వెళ్ళా. ఒక చెల్లెమంటుంది, అబ్బా అన్నా భలే స్ప్రే కొట్టావన్నా, భలే ఉందన్నా. ఏం కంపెనీ అంటే నాకేం తెలుసు, అదంతా రూపాయి పావుల చదువాయా, పిల్లలు కొనుక్కుంటే నేను పూసుకొని పోయా. అది కమ్మటి వాసన. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, బుక్కావాని తైనములో చచ్చిన ఈగల పడుట చేత అది మంచి వాసన వచ్చిద్దా చెడు వాసన వచ్చిద్దా? ఈగలు పడినాయండి. ఈగలు పడిపోయి ఇక ఈ చచ్చిపోయినాక గంటకి ఏమవుతుంటుంది? అది ఏ ప్రాణి అయినా కానివ్వండి, అది జీవి ఉంటే చాలు, అది దేహం ఉంటే చాలు, అది మనిషి అయినా, అది మృగమైనా, అది పాము అయినా, అది ఏదైనా. చీమలు అట్ట వస్తాయో రాదో నాకైతే ఐడియా లేదు, కానీ ఈగలు మీకు ఎంత సైజు వరకు తెలుసు? ఈగలు ఈ చిన్న మామూలుగా ఇప్పుడు మనకు ఎక్కువ వస్తాయి ఇంట్లో ఈగలు, అవి కాదు, ఇంకా ఇంతలా ఉంటాయి. దాని తలకాయ ఇంత ఉంటుంది అన్నమాట. జోరు ఈగలు కాదు, మామూలు ఈగలే వస్తాయి గారు, మామూలు ఈగలే ఉంటాయి. ఆ ఈగలు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఈగ అయినా అది తైలంలో పడేసరికి దాని సువాసన అంతా ఎటుపోయిందో దుర్వాసన కొడుతుంది. స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అంటే నీ విశ్వాస జీవితం ఎలాంటిదంటే ఒక చక్కని సువాసన లాంటిది. నీవు స్వార్థ కలిగిన వాడు కనుక స్వార్థ మధురమైనటువంటిది నీ విశ్వాస జీవితం. కానీ దానిలో ఇందాక నేను చెప్పానే, కొంచెం ఏదైనా చాలు, లోక సంబంధమైనది. అరే ఒక్క పలుకు నవిలితే ఏమైద్ది? తాంబూలం వేసుకుంటే ఏమైద్ది? ఆకొక్క మంచిదే కదా. చాలు, కొంచెం చాలు. మా అమ్మ తమలపాకులో పాను పరాక వేసుకొని నవలటం చూసి ఒకసారి నేను, ఏంటమ్మా అది అన్నా. అదే పళ్ళ నొప్పులకి లేచిన్నా అన్నది. మరి ఇంక పళ్ళ డాక్టర్ గారు అప్పేసం ఇయ్యే పెట్టుకోవాలి కదా అంత ఎత్తున. ఏంటి పాన్ పరాక ప్యాకెట్లు, అంతేగా. ఇప్పుడు పంటి నొప్పి వాడు యాడికి పోతాడు? పళ్ళ డాక్టర్ దగ్గరికి పోతాడు. వాడికి 2 ప్యాకెట్లు ఇచ్చి ఉదయం మధ్యాహ్నం 3 పూటలు లేకపోతే 5 పూటలు నవ్వులు అబ్బాయి ఒక కట్ట ఆకులు అంటారు కదా. బుద్ధి లేదమ్మా, అలాంటి పని చేస్తున్నావు అనేది. అదే సొత్త చేసి పొరపాటు అయిందిలే చిన్నా. నేను ఇక ఆ అమ్మాయి ఎవరో చెబితే, చిన్నది చాలు నీ జీవితాన్ని పాడు చేయటానికి. ప్రియమైనటువంటి వాళ్ళారా, బుక్కావాని తైలములో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన. మొన్న పెళ్ళికి, మా మేనల్లుడు పెళ్ళికి వెళ్ళా. మా అన్న కనిపించకపోతే ఆయన గదిలోకి తొంగి చూసా. కంపు, బీడీలు, సిగరెట్లు, పొగ కంపు ఆ గదంతా. కానీ అతగాడికి రాదు అది. అది కడుపు దిప్పి అంతగా ఉంటుంది ఎదుటివానికి. భర్త తాగి పాను పరాకాలు నవిలి భార్య కనుక స్వతంత్రంగా దగ్గరికి వెళ్తే ఆ భార్య తప్పదు కనుక ఊపిరి బిగబట్టుకొని ఉంటుంది. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, నన్ను క్షమించాలి, మీ మంచి కోరి నేను చెబుతున్నాను. నేను అటువంటి పాన్ పరాక అందరూ ఊసేవాళ్ళు, నేను ఉయ్యను, మింగేవాడిని. నాకు సరిపోదు మోతాదు. పాన్ పరాక కొద్దిగా కూడా నేను ఊసేవాడిని కాదు, మొత్తం మింగుతూ ఉండేవాడిని. అందుకే టీబీ వచ్చి పక్కలు చెడిపోయి 3 నెలలు ధర్మాసుపత్రిలో ఉన్నా.
మొత్తం పాడైపోయినాయి. డబల్ టైఫాయిడ్ జ్వరం వచ్చి దాని ద్వారా బయటపడ్డాయి. కనుక నేను అన్నిటిలో ఆరితేరి ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా, అది ఎంతటి చండాలపు వాసన వచ్చిందంటే నా ప్రియమైనటువంటి వాళ్ళారా, తైలం ఒక్కామాని తైలం అత్తర్లో పడ్డాయి. ఇప్పుడు ఈ ఈగలు పడ్డాయి. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. పూసుకుందాం అనుకొని తీశాడు మూత. ఏం వాసన కొడుతుంది? దుర్వాసన, మురుగుడు కంపు కొడుతా. ఏంది అత్తరం అని చూస్తే దానిలో ఏమున్నాయి? ఈగలు ఉన్నాయి. అక్కడ అంటున్నటువంటి మాట ఏమిటంటే, కొంచెము బుద్ధిహీనత చాలు. త్రాసులో నా ప్రియమైన దేవుని బిడ్డ, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొడతాయి. ఒక లాయర్ గారు ఉన్నాడు, మంచి పేరుగాంచిన లాయర్ గారు. ఆయన కేసు వాదిస్తే 6ని 100 చేయగలడు, 100ని 6 చేయగలడు. ఎంతటి కేసు అయినా వాదించి గెలవగలడు. కానీ ఆ లాయర్ గారు సాయంత్రానికి కోర్టు నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే త్రాగుతాడు. మీరు లాయర్లను చూడండి, ఎక్కువగా సిగరెట్లు తాగే వాళ్ళు ఉంటారు, మందు తాగే వాళ్ళు ఉంటారు. నేను జిల్లా కోర్టులో ఉండేవాడిని కనుక ఆ లాయర్లను కూడా నా ఆటోలు ఎక్కించుకొని తిప్పేవాడిని. వాళ్ళు కంపెనీకి నన్ను తీసుకెళ్ళేవాళ్ళు బార్ షాప్కి. నాకు ఒక చేసి ఇప్పించేవాళ్ళు, వాళ్ళు ఏమో విలువైంది తాగేవాళ్ళు, నాకేదో తక్కువ రేటు తీస్తే వాళ్ళతో కూర్చొని తాగేవాడిని. కంపెనీ అంటే నేను ముచ్చట బాగా చెబుతూ ఉంటాను కనుక లాయర్లతో కూడా కూర్చొని తాగిన అనుభవం ఉంది, పోలీసు వాళ్ళతో కూర్చొని తాగిన అనుభవం ఉంది, రౌడీలతో కూర్చొని తాగే అనుభవం ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు? ఈ తాగుబోతు అనుభవానికి కాదు, దాని నుంచి నా ప్రభువు నన్ను విడిపించినందుకు. ఈ లాయర్ గారు తాగి ఇంటికి వెళ్తాడా? వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు ఇంటి ముందు ఇంతే రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద బోర్లగా పడుకుంటారంట. పడుకొని కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారంట. ఏటండి బాబు, ఏటి ఇలా చేస్తున్నారు ఏటని ఎవరన్నా అడిగితే, ఏట్రా నేను కొలనులో దిగి ఈత కొడుతున్నాను అంటున్నాడంట. ఏమంటున్నాడు? ఆ నూతిలో దిగి నేను ఎక్కడున్నాడు? వాస్తవానికి రోడ్డు మీద ఉన్నాడు, నీళ్లు లేవు, ఏమి లేవు. అంటే ఇప్పుడు కొంచెమే ఆ అలవాటు ఇతనిది. ఎంత జ్ఞానము! ఏమంటుంది నా ప్రియమైన దేవుని బిడ్డ? కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టేసింది. అంత పేరుగాంచిన లాయర్ గారు ఆ నిషాలో ఏం చేస్తున్నాడో నేనేమంటానంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, కొంచెం బుద్ధిహీనత చాలు. ముఖ్యంగా స్త్రీలు గమనించాలి, చాలా బుద్ధిమంతులుగా మీ కుటుంబాలను నడుపుకోవాలి. కొంచెము బుద్ధిహీనత చాలు. బుక్కామాని తైలములో చచ్చిన ఈగల వలె నీవు బుద్ధి తక్కువగా ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ కాపురం తేలిపోయినట్టే. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 14:1 అంటది, జ్ఞానము కలిగిన స్త్రీ తన గృహమును కట్టుకొనును, 3 రాళ్ళు దానిని పెరికి వేసుకొనును. బుద్ధిహీనత కొంచెం చాలు. జ్ఞానవంతురాలు ఏం చేస్తంట? మీ భర్త ఎన్నిసార్లు పో 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 అన్న పోద్దా? 3 రాళ్ళు అయితే అనకముందే నేను ఉండనంటే ఉండను, అసలు ఈ దగ్గర కాపురమే చేయను, ఈసారి రా నీ సంగతి చెబుతా. హల్లెలూయా. జ్ఞానవంతురాలంట, ఆమె బుద్ధిమంతురాలు. భర్త మెడబెట్టి నెడుతున్నా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మొన్న మా కోడలు ఒక మాట అన్నది వాక్యంలో, నేనేం చేశాను 20 సంవత్సరాలకి నా సొంత స్థలానికి, ఆమె సొంత స్థలానికి వచ్చేసిందంట. స్త్రీ
ఆ మనసు కలిగి ఉండాలి. స్తోత్రము కలుగునుగాక. ఆ మనసు కలిగి ఉండాలి. నిన్ను ఏట్లో ఇచ్చినా, నీకు ఇష్టం లేని కాడి ఇచ్చినా, నువ్వు ఎక్కడిచ్చినా నువ్వు తల వంచుకొని చేసుకున్నప్పుడు నువ్వు బుద్ధి కలిగిన దానివైతే అది నీ సొంత స్థలం. నీ భర్త వెళ్ళమన్నా నువ్వెళ్ళు, కానీ నేను హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను వెళ్ళనంటే వెళ్ళను, నాకేం పని. బుద్ధి కలిగి 3 రాళ్ళంటే తన ఇంటితో తన చేతితో తనే తన కుటుంబాన్ని, కాపురాన్ని పాడు చేసుకుంటుంది. ఆ తల్లిదండ్రులు కూడా అలాగే. ఒక ఆమె అంటుంది, మా అమ్మాయికి పెళ్లి చేస్తే ఆ పిల్లోడు ఒక చోట 3,500 రూపాయలు అద్దెకు తీసుకుంటే 1 రోజు 2 రోజులే ఉంది. వాళ్ళ అమ్మాయికి ఎక్కలేని భయం పుడుతుందంట. ఏం చేసింది? వెంటనే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంది. పొరపాటును కూడా మీ పిల్లలకు అలాంటివి నేర్పించకూడదు నా ప్రియమైనటువంటి వాళ్ళారా. అది బుద్ధిహీనత. నీ కుమార్తెకి పెళ్లి చేస్తే ఎక్కడున్నాళ్ళు నీ కుమార్తె? అత్తింట్లో ఉండాలి నీ కుమార్తె. నీ అల్లుడికి నచ్చిన దగ్గర ఉండాలి నా కుమార్తె. నా కుమార్తె ఏమన్నదో తెలుసా? నాన్న, నాకు ముందు పెళ్లి చేయటం మంచిదే, నువ్వు మంచిగానే ఆలోచిస్తున్నావు. నాకు చేస్తే నేను నా అత్తగారింటికి వెళ్ళిపోతే మిమ్మల్ని అసలు ఎవరు పట్టించుకుంటారు? అసలు ఆడ మనిషి లేకపోతే ఇంట్లో. ఆలోచించు. సరే, నేను అక్కడికి వెళ్ళి సుఖంగా ఉండగలుగుతానా? అక్కడ ఉండకుండా మాటికి ఇక్కడికి వస్తే అది పద్ధతిగా ఉంటుందా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కొంచెం బుద్ధిహీనత నీ కుటుంబాన్ని కూల్చేస్తుంది. ఆ బుద్ధిహీనులే తోడవుతారు మనకి కూడా. కొంచెమే బుద్ధిహీనత. కనుక బుక్కావాని తైలములో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టినట్లుగా నీవు నీ పుట్టింటికి వెళితే నువ్వు అనుకుంటున్నావేమో కొన్ని రోజులకి ఏం వాసన కొడుతుంది? చెడు వాసనే కొడుతుంది నీ జీవితం. నీకు అర్థం కాదు నా ప్రియమైన దేవుని బిడ్డ. అలాగనే పురుషులు కూడా కదిలితే భార్యని వెళ్ళిపో అంటే ఆమె వెళ్ళిపోతే అర్థమైంది నీ బతుకు. ఏం వాసన కొడుతుంది? ఎండు చేపల వాసన కొడుతుంది. సహోదరుడా, ఒక స్త్రీ చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉంది ఒక ఇంటిలో, స్త్రీ అనేది. కనుక ఆ పురుషుడు కూడా మాటిమాటికి భార్యని చులకనగా చూసి ఆమె వెళ్ళిపోతే అప్పుడు అర్థమవుతుంది. అది కూడా నేనేమంటానంటే బుద్ధిహీనత అంట. స్తోత్రం కలుగునుగాక. 16 అధ్యాయము చూడండి, 18వ వాక్యమును చూడండి. 16 అధ్యాయము 18వ వాక్యము సామెతల గ్రంథమే. అమ్మా, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు. స్తోత్రము కలుగునుగాక. నాశనానికి ముందు ఏమి నడుచుద్దంట? గర్వం నడుచుద్దంట. ఎప్పటికీ కూడా ఇదే బుద్ధిహీనత అంటే. గర్వం కనిపించకూడదు నీ దగ్గర. పెద్దలకి ఇచ్చే మర్యాద పెద్దలకి ఇవ్వాలి, భర్తకి ఇచ్చే మర్యాద భర్తకి ఇవ్వాలి, భార్యకి ఇచ్చే మర్యాద భార్యకి ఇవ్వాలి. నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావంటే నీకు ఒక ఒడంబడిక ఉంది. ఆ ఒడంబడిక ప్రకారం నువ్వు జీవించకపోతే గర్వం వచ్చినట్టే. పడిపోవటానికి ముందు అహంకారం. అహంకారం అంటే ఇనిపన్నా ఎనపన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. అహంకారం అంటే వినిపించినా కూడా లెక్కలేనితనం అన్నమాట. అది అహంకారం. ఈడెంత ఏంది అయితే? ఏంది నీకు వినిపించలేదు? వినిపిస్తే ఏందంటావు? అయితే
వినిపించింది. ఏంది, ఏం చేస్తావు? అంటే అక్కడ అహంకారం అంటే పడిపోవటానికి నా ప్రేమ. అది బుద్ధి కలిగిన వారు అహంకారాన్ని ఇంకా ఆ కిందకి 25వ వాక్యంలోనికి వస్తే, ఒకడు ఎంచుకున్న మార్గము వాని దృష్టికి యథార్థంగా కనపడుతుంది, తుదకది మరణానికి దారి తీస్తుంది. ఎంతమంది చెప్పినా వాడు విండో, ఆ అమ్మాయి ఎంతమంది చెప్పినా విందో, ఈ మార్గం మంచిది కాదు, నువ్వు మార్గం తప్పుతున్నావు అని ఎంత చెప్పినా లోబడనటువంటి స్థితిలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అది తుదకేం చేస్తుందంట? మరణానికి దారి తీస్తుంది. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చేతులు జోడించి దండం పెట్టి నేను చెప్పే మాట ఏమిటంటే, అహంకారమైనది, గర్వమైనటువంటిది పొరపాటును కూడా పురుషులే కానివ్వండి, స్త్రీలే కానివ్వండి, కుటుంబాలు కలిగిన వారు, భార్య పిల్లలు కలిగిన వారు, భర్త కుటుంబం కాపురం చేస్తున్నటువంటి వారు, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు, ఒకరి కింద పని చేస్తున్నటువంటి వారిలో ఈ ఈ ఈ క్రియలు కనిపించకూడదు. నీళ్ళు కొద్దిగా నీళ్ళు ముంచుకో, నీళ్ళు. పెద్ద పెద్ద పొడిసి వచ్చాడని పోటుగాడు వెనకంట నీళ్ళు ఇవ్వాలంట అంటది ఒక్కొక్క భార్య. ఏంటది? అహంకారం. నా ప్రియమైన దేవుని బిడ్డ, అతన్ని ప్రేమించాల్సిన బాధ్యత, అతనికి లోబడాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. అలాగనే పురుషుడు కూడా నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ పరపతిని పోగొట్టుకోకూడదు. ఆ భార్య దగ్గర పరపతిని పోగొట్టుకోకూడదు. ఇప్పుడు భర్త ఉద్యోగం చేస్తాడు, నెలకు ఒక 30-40 వేలు సంపాదిస్తాడు. ఏటీఎం కార్డు ఎవరి కాడ ఉంటుంది? ఒక్కొక్కరిది. భార్య కాడ ఉంటుంది. ఎందుకని? ఆ పరపతి పోగొట్టుకున్నాడు. ఆ ఏటీఎం కార్డు ఎవరి దగ్గర ఉంటుందంటే భార్య దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాని క్రియలు మంచివి కావు. వాడు ఇంటి సంగతి మర్చిపోతాడు, పిల్లల సంగతి మర్చిపోతాడు, పాల బిల్లు మర్చిపోతాడు, ఇంటి అద్దె మర్చిపోతాడు, కిరాణా సరుకులు మర్చిపోతాడు. వీటన్నిటిని నాశనం చేసుకొని ఇంటికి. నేను ఇందాక ఒక అర్థం దగ్గరికి వెళ్తే ఫుల్గా దాగుండి, మా అమ్మ ఆశ్రమ గారు పోయింది, మా అమ్మయ్య ఆయన అని ఏడుస్తూ ఉన్నాడు. ఎందులో? నాకు మొన్న డబ్బులు లేదుగా, డబ్బులు లేదా నీకు అన్న. 200 అంటే వాళ్ళ అమ్మాయి వచ్చి ఎందుకో అంటుంది. ఎందుకంటే మొన్న నాకు ఇయ్యలేదమ్మా, మొన్న ఇవ్వాలంటే అని పోయి ఎందుకు అని అడిగిందంటే, నీ దగ్గర ఆ ఇంటిలో పరపతి పోయినట్టే. ఎందుకంటే నీవు పోగొట్టుకుంటున్నావు. అది నీ బుద్ధిహీనత. నీ భార్యకి నీ దగ్గర నమ్మకం ఉండదు, నీ పిల్లలకి నీ దగ్గర నమ్మకం ఉండదు. అది పొరపాటును కూడా చేయకూడదు. ఆ బొక్కవాని తైలంలో సచ్చినీగలు పడ్డట్టే. స్తోత్రం కలుగును గాక. సచ్చినీగలు పడ్డట్టే నా ప్రియమైన దేవుని బిడ్డ. కుటుంబాన్ని నడిపే నీకు అసలు ఏ పదవి వచ్చి ఇచ్చాడో తెలుసా? తండ్రి. యజమానుడివి నీవు. హల్లెలూయా. దేనికి యజమానుడివి? నీ ఇంటికి, నీ కుటుంబానికి యజమానుడివి. ఆ యజమానుడి పరపతిని నీవు పోగొట్టుకున్నావు. నువ్వు మాట్లాడొద్దు. ఇంకా మాట్లాడితే మక్కిలు ఎరగబెట్టారే, కట్టేయండి నీ మంచానికి కట్టేయండి అంటది ఆ కొడుకులకి చెప్పి. అంటే అంతగా పోగొట్టుకోవటానికి గల కారణం ఏంటంటే బుద్ధిహీనత నా ప్రియమైన దేవుని బిడ్డ. కనుక కొంచెము బుద్ధిహీనతే జ్ఞానమును ఘనతను తేలవేస్తుందంట. 19వ అధ్యాయము 14వ వాక్యములో చూడండి ఏమున్నదో. 19వ అధ్యాయం 14వ వాక్యంలో
సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. చప్పట్లు కొట్టండి నా ప్రియమైన దేవుని. సుబుద్ధి గల భార్య దొరకటం యెహోవా దానం. ప్రార్థన చేసుకోండి, నా కుమారుడికి సుబుద్ధి గల భార్య కావాలయ్యా, నా కుమార్తెకి సుబుద్ధి గల భర్త కావాలయ్యా. భర్త కూడా సుబుద్ధి గల భర్త అని కూడా పెట్టుకోండి. సుబుద్ధి భార్యకి ఒక్కదానికి ఉంటే సరిపోదు. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, సుప్పనాతి బుద్ధి కాదు, పొద్దుగూకులు అత్తమామల్ని ఏడిపించే బుద్ధి కాదు, భర్త మీద తిరగబడే బుద్ధి కాదు, భర్తకి అవమానం తెచ్చే బుద్ధి కాదు. సుబుద్ధి గల భార్య అంట యెహోవా యొక్క దానం. దానం. స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆ సుప్పనాతి బుద్ధి ఉంటే నీ అత్త నిన్ను బట్టి ఏడుస్తుంది, నీ మామ నిన్ను బట్టి ఏడుస్తాడు. రేపొద్దున నా కుమార్తెను ఒక ఇంటికి ఇచ్చాను అనుకో, నా కుమార్తెకి ఏ బుద్ధి ఉండాలి? సుబుద్ధి ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి. లేకపోతే మొదటగా ఎవరిని అంటారు? కన్న తల్లిదండ్రులను అంటారు. మంచి బుద్ధి, నీ జ్ఞానము, నీ తెలివి, నీ పేరు మొత్తం తేలిపోద్ది. ఆయన పెద్ద పాస్టర్ గారంట, ఆయన పెద్ద పాస్టర్ గారని మేము చేసుకున్నా, ఇదిగో అన్నట్లే ఉంటుంది. నేను చెబుతా, అమ్మా ఇట్లా ఉంటే కుదరదమ్మా, నేనేదో ఇక్కడ అంటలేదమ్మా, నిన్ను రేపొద్దున వెళ్ళిన దగ్గర ఇట్లా చేస్తే ఒప్పుకోరమ్మా. అన్ని విషయాల్లో మనం ఎలాగ ఉండాలంటే ఒక మంచి బుద్ధి కలిగి మన పిల్లల్ని ఆ రీతిగా పెంచుకోవాలి. మనము కూడా అలాగ ప్రవర్తించాలి. మన బుద్ధి అంతా ఎట్లా ఉంటుందంటే, మన అన్న వస్తే ఇంటికి, మన అన్న వస్తే వాళ్ళ అన్న వస్తే మాట్లాడరేమండి. అట్లా ఉండకూడదు. వాళ్ళ అన్న వచ్చినా మన అన్న వచ్చినా, నీ మనసులో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో మన నాన్న వచ్చినా, మీ ఆయన వాళ్ళ నాన్న వచ్చినా, మన అమ్మ వచ్చినా, మీ ఆయన వాళ్ళ అమ్మ వచ్చినా చాలా మంచి బుద్ధి కలిగి ఉండాలి. స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అదంట యెహోవా దానం అంట, సుబుద్ధి గల భార్య, మంచి బుద్ధిని కలిగి ఉండటం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మూడవది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కునుకుపాటు అంటే నిద్రమత్తు. చాలామంది చూడండి, మందిరానికి వచ్చేవో లేకపోతే ఇంకొక చోట మరొక చోట కునుకుపాటు, కొద్దిగా కూరకపాటు అయినా ఏం చేస్తుందో తెలుసా? నిండు ప్రాణాలు కోల్పోయేటట్లుగా చేస్తుంది. ఈరోజు పొద్దున్నే వినుకొండ దగ్గరలో ఉంటుంది కనమర్లపూడి అని, అక్కడ ఒక టూరిస్ట్ బస్సు భక్తుల్ని, యాత్రికుల్ని తీసుకెళ్తుంది, కాశీ తీసుకెళ్తుంది. ఇటు నుంచి ఒక కూరగాయల వ్యాను, ఆ రెండు గుద్దుకుంటే కూరగాయల వ్యాన్ డ్రైవర్ దానిలోనే ఇరుక్కొని చనిపోయి ఉన్నాడు. కొద్దిగా కునుకుపాటే, కొద్దిగా నిద్రమొత్తే నిండు ప్రాణాలు బలైపోతాయి తెలుసా. నువ్వేం చేయాలంటే జ్ఞానంగా ఆ కునుకుపాటు వచ్చినప్పుడు ఒక మొహం కడుక్కోవటమో లేకపోతే కొద్దిసేపు 1 గంట అట్లా అంటే సరిపోద్ది. పాపం వారి యొక్క ఒత్తిళ్ళు, వారి యొక్క తొందరపాట్లు, కొంచెము కునుకుపాటు నిన్ను అనేకమైన వాటికి దూరం చేస్తుంది. దాన్ని సోమరితనము అన్నారు. ఏంటంటది? సోమరితనము. 6వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 10వ వాక్యంలో ఉంటుంది, సామెతల గ్రంథంలోనే. ఏమంటున్నాడు? ఇంకా కొంచెము, ఎంత అంట, ఎట్లమ్మా పెద్దగా చదువు, కొంచెం నిద్రిస్తా, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దారిద్రము నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్టు లేమి
నీ యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి అందరు హల్లెలూయా, హల్లెలూయా. కొంచెమేనా ఉంది? కొంచెం సేపు పడుకుంటే పాట నిలబడుద్దా నీకోసం? ఆ పిల్ల రాదంటలే పానే, ఎంతమంది నిలబడేది పాపా రాకపోతే పాని అంటుంది. ముఠా మొత్తం నిలబడతారు నీ కొరకు తెల్లారుజామున 5ంటికి. అటు పోతే ఆ సెంటర్లో ఒక సందడిగా ఉంటుంది. అందరూ క్యారేజీలు పెట్టుకొని వచ్చేవాళ్ళు, స్టేషన్కి వెళ్ళేవారు. కొంచెం సేపు పడుకుంటానంటే అదిగో శ్రీను గారికి ఖాతాలు ఇది ఉంటే ఫ్యాక్టరీ అది ఉంటే ఆ తోలకు ఉంటే 4ంటికే లేచి చలోజా. కొంచెం సేపు అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు పిల్లలు, 1 నిమిషం ఆలస్యం అయితే లోపలికి 1 నిమిషమే. అరే ఒక్క నిమిషమే. పో కుదరదు పో. అసలు నీకు అదేంటి కంప్యూటర్ తీసుకోదు పో, నీ పేరు తీసుకోదు పో. నేను అప్పుడప్పుడు మా అమ్మాయిని ఆ ఎగ్జామ్స్ల కాడికి తీసుకెళ్ళినాక మా అమ్మాయి లోనకు పోయాక అక్కడ కూర్చోవాలిగా. 3 గంటలు 3:30 గంటలు 4 గంటలు కూర్చుంటా ఆ ఎగ్జామ్ సెంటర్ కాడ. ఆమె పోయి లోపల రాస్తూ ఉంటుంటే పాపం చాలామంది కొద్దిగా ఆలస్యమైన కఠినంగా కొంచెమే గేట్ వేసేస్తాడండి. 1 నిమిషమే. రైలు ఆగుద్దా నీకు? ఆగదు. నీ జీవితంలో చాలా కోల్పోతావు నా ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే మీరు మెలకువగలిగి ఉండమంటుంది దేవుని వాక్యం. మెలకువగలిగి ఉండండి. కొద్దిసేపు నిద్రపోతా, కొద్దిసేపు కుణుగుతా, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకుంటా. దరిద్రం వచ్చిందంట నీ ఇంటికి. ఏందయ్యా ఏంది వెనక్కి వచ్చావేంది? వెనక్కి రాకేం చేస్తాం? మేస్త్రి లేడు, అందరూ పోయారు. వెనక్కి రాకేం చేస్తాం? ఆ గేటు మీనే పంపేలా లోపలికి టైం అయిపోయిందంటే వెళ్ళమన్నాడు. వెనక్కి రాకేం చేస్తాం? ట్రైన్ వెళ్ళిపోయింది. అమ్మో, సోమరితనము నీ కుటుంబంలో కొంచెమైనా చాలు నా ప్రియమైన దేవుని బిడ్డ. నిన్ను 10 పైసలకు పనికి రాకుండా చేస్తుంది. కనుక పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పాడైపోద్ది. బుద్ధిహీనత కొంచెమైనా నీ జ్ఞానమంతా తెలిపోయేటట్లుగా చేస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డ. 3వదిగా కునుకుపాటు అనగా సోమరితనము కొంచెమైనా చాలు, ప్రమాదమే. కొంచెమైనా ప్రమాదమే. ఒక్కొక్కసారి నేను బైక్ తోలుతున్నప్పుడు ఇట్లా నిద్ర మొత్తం వస్తుంది. హెల్మెట్ పెట్టుకుంటే వెంటనే ఏం చేస్తాను, మెలకువ కలిగి తీసుకెళ్ళి శుభ్రంగా మొహం కడుక్కొని ఏదైనా టీ దొరికితే తాగి పర్వాలేదు అనుకుంటేనే. అది ప్రమాదాలన్నిటికంటే ఈ కునుగుపాటు చాలా ప్రమాదం నా ప్రియమైనటువంటి వారలారా. కునుగుపాటు చాలా ప్రమాదం. నిద్రమత్తు చాలా ప్రమాదము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటుంది దేవుని వాక్యము. మెలకువగా ఉండండి. 4ంటికి లేపు నన్ను అంటాడు భర్త. ఏం చేయాలి భార్య? కనిపెట్టుకొని ఉండాలి. 3:30 కానుంచే మా అమ్మ అయింది, నాన్న రేపు 4:30 కల్లా 5ంటికల్లా లేపు పెందలాడి వెళ్ళాలంటే నేను 3:30 కానుంచి కనిపెట్టుకొని ఉంటా. మాటకు ఒకసారి చూస్తూ ఉంటా, ఇక నిద్ర రాదు. ఎందుకంటే అది చాలా జ్ఞానము, చాలా ఓర్పు, చాలా సహనం నా ప్రియమైనటువంటి వారలారా. స్తోత్రము కలుగునుగాక. సమయం అయిపోయింది. 4వదిగా నిప్పు కొంచెమే. నిప్పు ఎంత కావాలి? అడవి తగలబెట్టాలంటే కొద్దిగా ఆడ సరిపోద్దండి అంటావా? ఒక్క అగ్గి పుల్ల గీస్తే చాలు, వారాలు మండమంటే ఎంత నిప్పు? అసలు ఎంత వేసారా దీనిలో నిప్పు? కొంచెమే. కొంచెం చాలు నా ప్రియమైన దేవుని బిడ్డ. అడివంతా తగలబెట్టేస్తుంది నిప్పు. అలాగనే మనిషి యొక్క అవయవంలో నాలుక చాలా చిన్నదే. ఈ నాలుక నిన్నేం చేస్తుంటే నీ ఈపంతా పగలగొట్టించింది. ఈ నాలుక నిన్ను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ నాలుక
బుద్ధి తక్కువై మాట్లాడారా? ఉందిగా మాట. యాకోబు గారు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము. నేను పెద్దగా వివరించిన సమయం అయిపోయింది, ప్రార్థన చేసుకుందామండి. 5వ వాక్యమును చూడండి. 4-5 చదువమ్మా. కాదు, అదేనా? 5వ నుంచేనా? 3వ అధ్యాయం 5వ వాక్యం నుంచేనా? చదువు. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమే. అబ్బో, ఒక్కొక్కరు చూడండి, అసలు ఏమి లేదు, ఏమి ఎగురుతుంటుందిలే, బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై మన శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు అదిగో సిచ్చు పెట్టేది అదే. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఈపు మొత్తుకుంటుందంట, దండాల దశకాలు పెట్టిద్దంట. అయ్యా జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా. ఎవరిని? నాలుకని. నీకు దండం పెడతా, జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడుద్ది. నాలుకని ఎవడన్నా కొడతాడా? నాలుకని ఎవడ కొట్టడు. వాడికి దవడ బగులుద్ది, ఈపు బగులుద్ది, మాడు బగులుద్ది, నడువు నిరుగుద్ది, కాళ్ళు నిరుగుద్ది. దేనికి? ఏంది నువ్వు కూసింది? ఏంది నువ్వు? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. జాగ్రత్త. చిన్నదే, కొంచెమే నాలుక. నీకు చిచ్చు పెట్టిద్దంట, నీ కాపురానికి చిచ్చు పెట్టిద్ది. ఆ మాట ఎందుకు అన్నది? క్షమాపణ చెప్పమను. ఆ మాట ఎందుకు మాట్లాడాలి? నాది బుద్ధి తక్కువైందని టపా టపా కొట్టుకుంటాడు ఒక్కొక్కడు. మూతిని కొడతాడు నాలిక మాట్లాడితే. కొట్టాల్సింది దేన్ని? కొట్టుకుంటాడు. ఎవడన్నా చూశారు నాలికని కొట్టుకుంటాడా? మూతమ్మో నేనే చేశారా, నన్ను కొడుతున్నావు మాట్లాడింది అదైతే. నాది బుద్ధి తక్కువైంది టపా టపా కొట్టుకుంటాడు మూతిని. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, చిన్న అవయవమే, చిన్న నిప్పే. జాగ్రత్తగా ఉండండి. నీ మాట ఎలాగుండాలంటే ఉప్పు వేసినట్లుగా కృపా సహితముగా ఉండాలి. ఒక్కొక్కరు మాట్లాడితే పెట్టబుద్ధి అయిద్దంట, ఒక్కొక్కరు మాట్లాడితే కొట్టబుద్ధి అయిద్దంట. నీ మాట యేసు ప్రభువుని అంటాడు. బందిపోటు వాళ్ళు, బంధించే వాళ్ళు వెళ్ళి, అబ్బా ఆ మనుషుడు మాట్లాడినట్లుగా ఏ మనుషుడు ఎన్నడూ మాట్లాడటమేమో చూడలేదు. దయబొట్టాలి నువ్వు మాట్లాడితే, ప్రియమైన దేవుని బిడ్డ, దయబొట్టాలి. మాట చాలా జ్ఞానంగా జాగ్రత్తగా రావాలి మాట. పెద్దలు ఏమన్నారు? కాలు జారితే అన్నా తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేము, నిలవబడిపోద్ది. నన్ను అంత మాట అన్నాడే పాస్టర్ గారు, నన్ను అంత మాట అన్నదే విశ్వాసి, నన్ను అంత మాట అన్నాడే మా ఆయన, నన్ను అంత మాట అన్నదే నా భార్య, నన్ను అంత మాట అన్నాడే నా కుమారుడు. అమ్మో, అది నిలవబడిపోద్ది. అది అన్నాళ్ళకున్నా అప్పుడు ఇలాగ అన్నాడు, అప్పుడు ఇలా. కనుక నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, మాట జాగ్రత్త కలిగి ఉండాలి. స్తోత్రము కలుగునుగాక. చివరిదిగా, 5వదిగా, కొంచెము సందేహమైన ప్రమాదమే. కొంచెం అనుమానం చాలు, కొంచెం అనుమానం చాలు. ఒక ఆమె ఈ వరప్పుడు పాలు కాగబెట్టి వాటిలో తోడేసి మూత పెట్టిందంట. ఇక ఈ తెల్లారేళ్ళకి ఏమవుతాయి? పెరుగు అవుద్దా? ఈ మనిషికి మాటకు అనుమానం అంట, మాటకు మూత తీస్తుందంట. పెరుగు అయిద్దో అవదో, పెరుగు అయిద్దో. నిద్రపోవట్లేదంట తెల్లారుజులు. పొద్దుగూకులు కదిలిస్తే తోడుకుంటుంది అది. దాన్ని కదిలించకూడదుగా, మాటకు తీస్తుంది ఈ మనిషి. నిద్రపోవట్లా, తెల్లారుజులు ఇదే పని. ఏముంది ఏమకి? అనుమానం, పెనుబోతం. ఒక్కొక్కడు భార్య మీద అనుమానం పడతాడు, ఇక వాడి పని అంతే. ఒక్కొక్కడు భర్త మీద అనుమానం పడతారు, ఇక అంతే. నమ్మకం ఉండాలి.
భార్యాభర్తలకు ఒకరి మీద ఒకరికి ఏముండాలి? నమ్మకం ఉండాలి, సమ్మతం ఉండాలి, ఐక్యత ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, మత్తయి సువార్త 14:31 చూడండి. కొద్ది సమయం మనం ప్రార్థన చేసుకుందాం. బిడ్డలు వచ్చారు. ఆ బిడ్డ రమణమ్మ కూడా బలహీనంగా ఉంది అని తెలియపరుస్తుంది. ఈ అమ్మాయి లక్ష్మి కూడా బలహీనంగా ఉంది. అమ్మా ఎందుకు సందేహపడితువని అతనితో చెప్పెను. వారు దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. సందేహపడ్డాడంట. ఎవడు? పేతురు అనే భక్తుడు. భయంకరమైన తుఫాను వస్తుంది. ఈ పడవంతా అవకతవకలు అవుతుంది. అయ్యో ఈయన వస్తానన్నాడు, ఈయన రాలేదు, బోధకుడు, మనం పని అయిపోయినట్టు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు అంట ఆ సముద్రం మీద ఆ భయంకరమైన తుఫాన్లో నడుచుకుంటూ వస్తున్నాడంట. చప్పట్లు కొట్టండి నా ప్రియమైన. నడుచుకుంటూ వస్తున్నాడంట వాళ్ళ కొరకు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? అమ్మో దెయ్యం, దెయ్యం పోతాం, అదిగో దెయ్యం, అమ్మో ఈ తుఫాన్ అనుకుంటే దెయ్యం కూడా మన మీదకి వస్తుంది. నేనే, కలవరపడకుడి, స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నేనే. చాలా చోట్ల ప్రభు అంటాడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ప్రైజ్ ది లార్డ్. నేనే మిమ్మల్ని ఆదరించువాడను. ఆయన ప్రేమిస్తే, ఆయన ఓదారిస్తే ఆ ఓదార్పు, ఆ ఆదరణ అబ్బో అసలు వేరుగా ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, పేతురు అంటాడు, నువ్వే అయితే, నువ్వు నీళ్ళ మీద నడిచి వస్తున్నావు కదా, నేను కూడా నీళ్ళ మీద నడిచి రాగలనా అంటాడు. కమాన్, రావచ్చా బయరా అంటాడు. వెంటనే పేతురు దోణి దిగి ఆ నీటిలో 4 అడుగులు నడిచి, అటు యేసు ప్రభు ఉంటాడు, ఇటు దోణి ఉంటుంది. ఆ మధ్యలోకి వెళ్ళగానే కొంచెమే సందేహం. ఏమని? గాలి వైపు చూశాడంట, మునిగిపోసాగాడంట. అక్కడ రాయబడిన మాట అంటే కొంచెమే. ఏమని? వామ్మో ఇక్కడ మునిగితే ఏమైద్దో అనుమానం. సందేహం అంటే అది అనుమానం పెనుబోతాం. ఒక్కొక్క అనుమానపు భార్య ఉంటుంది, ఒక్కొక్క అనుమానపు భర్త ఉంటాడు, ఒక అనుమానపు యజమానుడు ఉంటాడు. పొద్దుగూకులు ఇంకదే ఆలోచన, పొద్దుగూకులు అదే తలంపు, అదే యావ. ఏది మాట్లాడుతున్నా ఇంకల్లా దానికే కట్టేస్తూ ఉంటారు. కొంచెమే మునిగిపోసాగుతున్నాడంట. అమ్మో నన్ను కాపాడండి, అయ్యో కాపాడండి, అయిపోయినని కేకలు లేచాడంట. వెంటనే ప్రభువు పట్టుకొని అల్ప విశ్వాసి అంటున్నాడు. అంటే సగం నమ్మకం అన్నమాట. సగం నమ్మకం. ఈ తోడు పెట్టిన ఒక నమ్మకం లేదు. తోడు పెరుగైద్దా అవదా, తోడుకుంటుందా తోడుకోదా. ఈ దిగాడు, ఆయన రమ్మన్నాడు కదా, ఆయన మాటలో శక్తి ఉన్నది కదా, ఆయన రమ్మన్నాడు కదా, బాగానే ఉంది కదా. నువ్వు ఎవరికెళ్ళి చూడాలి? మనం ఏ సమస్య వస్తే మనం గాలికెళ్ళి చూస్తాం. గాలి వైపు చూశాడంట. అక్కడ రాయబడిన మాట, నువ్వు యేసు వైపు చూడాలి. గాలి అనగా సాతాను, గాలి అనగా అపవాది, గాలి అనగా లోకం. ఆ వైపు చూశాడు, మునిగిపోసాగాడు. నేనంటా నా ప్రియమైన దేవుని బిడ్డ, ఏదైనా ఒకటి నువ్వు ప్రార్థన చేసి ప్రభువుని అడిగితే 100% నమ్మకం పెట్టుకో, అనుమానం పెట్టుకోవద్దు. ఏ విధము చేతనైనా ప్రభు నన్ను ఒడ్డెక్కిస్తాడు, ప్రభు నాకు ఈ కార్యం చేస్తాడు, ప్రభు నాకు ఈ ఉద్యోగం ఇస్తాడు, ప్రభు నాకు ఈ జబ్బు తగ్గిస్తాడు, ప్రభు ఈ అప్పుల నుంచి నన్ను విడిపిస్తాడు, ప్రభు నా కాపురాన్ని నిలవబెడతాడు, ప్రభు నన్ను నా కుటుంబాన్ని కడతాడు అని 100% పాళ్ళు నమ్మకం పెట్టుకో. నీ నమ్మికే నిన్ను సముద్రం మీద కాదు, ఎంతటి దాని మీద అయినా నడిపించడానికి సమర్థుడు, శక్తిమంతుడు. నేను ప్రకటిస్తున్నా, లేకపోతే మనం ఆరాధిస్తున్న నజరేయుడగు యేసు. దగ్గరగా చప్పట్లు కొట్టండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందామండి. ఈ రాత్రి